హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం పాండిచేరి రీచ్ అయిపోయాం. డే 2. ఈ రోజు అయితే పాండిచేరిలో ఫేమస్ అయిన మన మెస్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వెయిటింగ్ లిస్ట్ ఏమో చాలా ఉంది. హాఫ్ అన్ అవర్ అంట. చూద్దాం, లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చెప్తాం. లోపల అంబియన్స్ కూడా క్వైట్ డీసెంట్ గానే ఉన్నాయి. లోపలికి అయితే వచ్చేసాం. 10 minutes వెయిటింగ్ తర్వాత నాన్ వెజ్ మీద అయితే ఆర్డర్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. మనకైతే ప్లేట్ లో మీల్స్ వచ్చేసినాయి. ఇంకా మన ప్లేట్ లో వైట్ రైస్, డ్రై ఫ్రెష్, ఇంకా 2 వెజ్ కర్రీస్ చేసినాడు. ఇంకా మంచిగా అరిటాకులో ఏంటంటే ఆ ఫీల్ వేరు. ఇంకా మనకు ఆ కుండలో అయితే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ కర్రీ ఇచ్చిండు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ గ్రేవీస్ ప్రొవైడ్ చేస్తారంట. పీసెస్ కావాలంటే ఎక్స్ట్రా ప్రైస్ పే చేయాలంట. ఇప్పుడే మనం మెస్ అయితే స్టార్ట్ చేసాం తినడం. మొత్తం మనం నాన్ వెజ్ మీల్ తీసుకున్నాం. మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్ ఇచ్చిండు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి. అంటే మన ఆంధ్ర స్టైల్ లైక్ కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కానీ కొంచెం మంచిగా ఉన్నాయి. సో ఎప్పుడన్నా మీరు కూడా పాండిచేరికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మనకు మాటల్లోనే మన డెజర్ట్స్ కూడా వచ్చేసాయి. మ్యాంగో పాల్కో ఒకటి, ఇంకోటి రోజ్ క్యాషనట్ అయితే వచ్చేసింది. సో ఇంకా అవి కూడా తీసేసేసి లాస్ట్లో ఇంకా ఒక రివ్యూ చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్. గ్రేవీస్ అన్న ఐటమ్, మటన్, ప్రాన్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా పాండిచేరికి వస్తే కంపల్సరిగా మానస్ మెస్ అయితే మిస్ చేయొద్దండి. చాలా మంచి టేస్ట్ అయితే ఉంది కర్రీస్ అన్ని. సో మిస్ అయితే చేయొద్దండి, కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్స్. ఇక్కడ లంచ్ చేసేసి మన రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్షయ మంటపం స్ట్రీట్లో అయితే మనం ఒక హోమ్ స్టే తీసుకున్నాం. ఇక్కడే న్యూ మార్టన్ విద్యాలయం మందిర్ దగ్గర ఉంటుంది. ఇంకా మనం ఒకసారి మన హోమ్ స్టేకి వెళ్ళి మొత్తం మీకు ఒకసారి మొత్తం రూమ్ టూర్ టేస్ట్ చూపిస్తాను. ఇదే మనం తీసుకున్న హోమ్ స్టే, టౌన్ హౌస్. ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో రూమ్ టూర్ చేసి చూపిస్తాం. రూమ్ టూర్లోకి వెళ్తాం. హాయ్ గాయ్స్, ఇదే మనం తీసుకునే అయితే హోమ్ స్టే. ఇది మనకైతే 4600 పడింది. మేమైతే 8 members వచ్చాం. ఇది రాగానే ఒక హాల్ ఉంది, మినీ హాల్. ఇక్కడైతే మనకు ఒక టీవీ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్. ఇలా ఆల్రెడీ స్లీప్ వేసినారు అందరూ. ఇంకా ఇక్కడైతే మనకి ఓపెన్ కిచెన్ ఉంది. ఈ ఓపెన్ కిచెన్ వాడుకోవాలంటే ఎక్స్ట్రా 300 పే చేయాలంట. మేమైతే పే చేయలేదు, ఎందుకంటే ఎలాగో ఓపిక లేదు, ఎలా బయట తింటాం కాబట్టి. ఇక్కడైతే మనకి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇది బాగానే పని చేస్తుంది. ఇదైతే మనకి ఓపెన్ కిచెన్. తర్వాత మనకి ఇక్కడైతే ఒక వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా బాగానే ఉన్నాయి. ఇంక ఇదైతే ఇంకొక బెడ్రూమ్. మనకు ఈ 2 bedrooms ఉన్నాయన్నమాట. 2 BHK ఫ్లాట్ ఇది. ఇక్కడైతే మనకు మిర్రర్ ఇచ్చారు రెడీ అవ్వనీకి. ఇది కూడా ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది కూడా ఒక మినీ రూమ్ లాగా ఉంది. వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. బాల్కనీ వ్యూ అయితే బాగానే ఉంది. బట్ వర్త్ 4500కి ఈ బిల్డింగ్ అయితే వర్త్ మనకు. ఇదైతే మనకు టౌన్షిప్ అనే హోమ్ స్టే. మీరు కూడా ఎప్పుడన్నా పాండిచేరి విజిట్ చేస్తే దీన్ని బుక్ చేసుకోండి. బాయ్. మనం మరీ చర్చ్ సీట్లో కలుద్దాం. బై. ఇంకా ఇప్పుడైతే మనం రెడీ అయిపోయినాం. సో ఇప్పుడైతే మనం ఇక్కడే మనం కొంచెం బై వాక్ డిస్టెన్స్లోనే ఫ్రెండ్ స్ట్రీట్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ స్ట్రీట్ మొత్తం ఒకసారి వ్యూ ఎలా ఉందో, నైట్ వ్యూ ఎలా ఉందో. ఇంకొకటి అక్కడ మొత్తం ఫారినర్స్ ఉంటారంట. ఒకవేళ ఎవరైనా కనిపిస్తే మన వీడియోలు చూపిద్దాం, లేదంటే అంతే. ఇంకా బాగుంది. తర్వాత ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ప్లాన్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బై. ఇంకా దారిలో మనకైతే ఏదో షాపింగ్ స్ట్రీట్లో ఎంటర్ అయ్యాము. సో ఇంకా అక్కడైతే మొత్తం లేడీస్కి హ్యాండ్మేడ్ బ్యాగ్స్, ఇంకా హోమ్ డెకరేషన్ ఐటమ్, కీ చైన్స్ అలా చాలానే ఉన్నాయి. అయినా నాకు డౌట్, ఎప్పుడు చూసినా లేడీస్కి షాపింగ్ చేయడానికి ఎక్కువ ఉంటాయి, జెంట్స్కి ఉండవు. అదెందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్ట్రీట్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ మన వాళ్ళు కొంచెం ఫోటోషూట్ చేస్తున్నారు అంతా. ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగి అలా కొన్ని ఫొటోస్ దిగాక మేము లోపలికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. అబ్బా, ఈ ఎల్లో అండ్ వైల్డ్ బిల్డింగ్స్ చూస్తుంటే అసలు ఫారెన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ లా ఉంది. అందుకే ఇక్కడ ఎంతమంది ఫొటోస్ దిగుతున్నారో ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ చూసినా వింటేజ్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, ఫ్రెంచ్ నేమ్ ఉన్న బోర్డులు, చాలా సైలెంట్ గా పీస్ఫుల్ గా ఉంది. ఈ రూయి డుమాస్ అండ్ ఈ రూయి సఫరెన్ స్ట్రీట్ లో నడుస్తుంటే ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్లు అనిపిస్తుంది. మీకు ఆ స్ట్రీట్ నేమ్స్ వినగానే అర్థమైపోయిండాలి ఇక్కడ ఫ్రెంచ్ లెగసీ ఎంత గొప్పగా ఉందో. అలా వాక్ చేస్తూ వెళ్తుంటే మాకు ఒకరు కనిపించారు. స్ట్రీట్ సైడ్ కూర్చొని ఏవో ఆర్ట్ వేస్తున్నారు. దగ్గర
దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఫేస్ ని కార్టూన్ ఇమేజెస్ లా ఎంత బాగా డ్రా చేస్తున్నారో చాలా యూనిక్ గా అనిపించింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత టాలెంట్ తో వేస్తున్నారు. ఫ్రెంచ్ కాలనీ నుంచి అక్కడ నుంచి మనం రాక్ బీచ్ కి అయితే వచ్చాము. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, అసలుకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. వ్యూ అయితే సూపర్ ఉంది. మనం మార్నింగ్ టైం వస్తే మొత్తం సన్ రైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనం రేపు మార్నింగ్ కూడా ఒకవేళ ట్రై చేద్దాం. ఒకవేళ టైం కుదిరిందంటే రేపు మార్నింగ్ వచ్చి సన్ రైజ్ చూద్దాం. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఈ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఆ నీలి రంగు సముద్రం, ఆ చల్లని గాలి మనకే తెలియకుండా మనసుకు ప్రశాంతంగా అయిపోతుంది. పాండిచ్చేరి వచ్చాక ఇక్కడ కాసేపు కూర్చోకపోతే అసలు ఈ ట్రిప్ ఇన్కంప్లీట్. బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఒకసారి టైం లాప్స్ అయితే పెడతాను, మీరు కూడా అయితే చూసేయండి. అక్కడ బీచ్ దగ్గర కొంచెం టైం అలా స్పెండ్ చేసి ఇలా నైట్ వ్యూ కోసం ఇలా చర్చ్ సీట్ మరీ వచ్చాం. నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు పిక్స్ దిగడానికైనా ఇక్కడ ఫారినర్స్ మొత్తం చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా ఇది స్ట్రీట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పాండిచ్చేరిలో ది మెయిన్ స్పాట్ అనమాట ఇది. సో ఒకసారి మీరు కూడా ఈ బీచ్ పక్కనే ఉంటుంది ఈ వ్యూ మాత్రం. ఇక్కడ పిక్స్ మనం ఈ పిక్స్ దిగడానికైనా ఏదానికైనా సూపర్ ఉంటుంది ఇక్కడ. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేసేయండి ఈ ప్లేస్ని అయితే. ఇక నైట్ అయ్యాక ఈ ఫ్రెంచ్ స్ట్రీట్ లుక్ మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. లైట్స్ మధ్యలో ఈ ఏరియా ఇంకా అందంగా ఉంది. ఇదిగో ఇక్కడే ఫేమస్ లీ కేఫ్ కూడా ఉంది. లోపలికి వెళ్ళే టైం లేకపోయినా బయట నుండే చూస్తున్న వైబ్ చాలా కూల్ గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే వెళ్ళి ట్రై చేద్దాం. ఇంకా నైట్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తుంటే ఈ కలర్ఫుల్ లాగ్స్ కనిపించాయి. చూడండి లైటింగ్ సెటప్ ఎంత వైబ్రెంట్ గా ఉందో. ఇలా కలర్ చేంజ్ అవుతుంటే చాలా యూనిక్ గా అనిపించింది. ఇంకా ఆకలిస్తుంటే అలా తినడానికి వచ్చా. ఇక్కడేమో 1 hour వెయిట్ చేసా. చికెన్ రైస్ చెప్పుకున్నా, అది చికెన్ రైస్ అర్థం కాలే, క్యాబేజ్ రైస్ అర్థం కాలే, అంత క్యాబేజ్ వేసిండు. ఇంకా ఫుడ్ తినేసి రూమ్ వెళ్ళి పడుకొని మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి మరి బీచ్ కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి కరెక్ట్ గా సన్ రైజ్ టైం అయ్యింది. యాక్చువల్లీ బీచ్ వెళ్ళాలంటే టైమింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. మార్నింగ్ 6 నుండి 8 వరకు మాత్రమే అలో చేస్తారు. ఎందుకంటే దీనికి బ్యాక్ సైడే మన గవర్నర్ ఇల్లు ఉంది, రాజ్ భవన్ ఉంటుంది. అందుకే ఇక్కడ సెక్యూరిటీ అండ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. కానీ ఆ మార్నింగ్ వ్యూ మాత్రం వర్త్ ది వెయిట్ అని చెప్పాలి. చూడండి ఆ బంగారు రంగులో మెరిసిపోతున్న సూర్యుడు మెల్లగా పైకి వస్తుంటే ఆ సీనే వేరు. ఇంకా దూరంగా చూస్తే మన మత్స్యకార సోదరులు వాళ్ళ పడవలతో సముద్రంలోకి వెళ్తున్నారు. ఇది చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. కాసేపు ఇక్కడే కూర్చొని గాలి పీలుస్తూ ఆ అలల చప్పుడు వింటుంటే మన టెన్షన్స్ అన్ని మర్చిపోతాం. పాండిచ్చేరి ట్రిప్ లో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన సీన్ ఇది. మీరు ఎప్పుడైనా ఇంత ఎర్లీగా బీచ్ కి వెళ్ళారా? కామెంట్స్ లో చెప్పండి. సరే సన్ రైజ్ చూసాం కదా, ఇప్పుడు మెల్లగా మేము ఎక్కడికి వెళ్తున్నాం చూద్దాం రండి. ఇంకా అక్కడి నుంచి పక్కన శాండ్ బీచ్ కి వచ్చాం. ఇంకా ఇక్కడ చూడండి ఎలా సర్కస్లు చేస్తున్నారో. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి తీటగాళ్ళు ఉంటే వాళ్ళు కామెంట్స్ లో ట్యాగ్ చేయండి. ట్రైన్ టైం అవుతుందని ఇంకా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఇంకా ఆటో ఎక్కి స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా తమిళ సాంగ్స్ వింటూ స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ టికెట్ తీసుకుందామని చూస్తే క్యూ ఏమో ఇంత పెద్దగా ఉంది చూడండి. మనం లక్కీగా ముందే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే మనం ఆ ఇండియాలో చచ్చిపోయేవాళ్ళం. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ఇంకా ట్రైన్ ఎక్కి సీట్లు ఇస్తే అసలు ఒక్క సీటు కూడా లేదు. అసలు ట్రైన్ మాత్రం ఫుల్ ప్యాక్డ్ గా ఉంది. అసలు కాలు పెట్టడానికి స్పేస్ లేదు, అంత మంది ఉన్నారు. పోనీ ఏమని తిందామంటే అసలు తినడానికి కూడా ఏం వస్తలే. ఇంకా ఆకలికి అలానే ఉన్నాం. లాస్ట్ కి చెన్నైలో ఫుడ్ తీసుకొని తిన్నాము. వాడేవాడ ఇన్స్టాలో జనరల్ లో వెళ్తే లైఫ్ తెలుస్తుంది అన్నాడు. నరికేయాలి వాడిని ఫస్ట్. చూడండి కింద స్పేస్ లేక పైనకి ఎలా వెళ్తున్నారు. ఇంకా ఎలాగో అలా కింద మీద పడి గుంటగల్కి అయితే రీచ్ అయ్యాము. పాండిచ్చేరి ట్రిప్ లో ఈ మూమెంట్స్, ఈ వ్యూస్ నిజంగా ఒక బ్యూటిఫుల్ మెమరీలా మిగిలిపోయాయి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త అడ్వెంచర్ తో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై బాయ్.